వస్తున్నాయా? అన్ని వస్తున్నాయి కింద నుంచి పై దాకా. కింద నుంచి పై దాకా ఏమేం పథకాలు వస్తున్నాయి బాబాయ్? మాకేం రావట్లేదా? ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ఎలా ఉంది ప్రభుత్వం? ఏమో మాకు తెలియదు, అది ఆయనకే తెలుసు. అదేంటి ఆయనకి చేసే బావా మంచిగా చేయట్లేదా? ఏం చేస్తాడు మంచిగా? ఏమి ఇచ్చిండు? ఇది ఇస్తే అది ఇస్తా ఇది ఇస్తానంటే ఏమీ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి పింఛన్ ఏమీ లే, పింఛన్లు తప్ప ఏమీ ఇలా. మరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు, పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అన్నాడుగా. మరి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో అమ్మఒడి ఒకరికి వేశారు. ఈయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. 15,000 అన్నారు కదా, ఏది ₹1 లేదుగా. మరి ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 ఇస్తానన్నారు. దాని సంగతి రాలేదుగా ఇంతవరకు. ఎవరికి ఇచ్చిండు? ఎవరికి కొంచెం టైం ఇవ్వండి అంటున్నాడు. మరి అవి ఇచ్చినప్పుడు ఇచ్చిండు అనుకోటే ఇస్తారండి అసలు ఏమో తెలియదు. బస్సు వస్తుందా? ఉచిత బస్సు? ఉచిత బస్సు లేదు, ఏట్ల బస్సు లేదు, బస్సులు కూడా రావట్లేదా? మరి పింఛన్ అన్న వస్తుందా? పింఛన్ ఒకటి వరకు వస్తున్నాయి. పింఛన్ ఒక్కటే వస్తుంది, వెయ్యి ఆగలే, ఎగిపోయినాయి కానీ పింఛన్ ఒకటే ఆగలే. పింఛన్ ఒక్కటే ఆగలే. మరి గ్యాస్ డబ్బులు పడుతున్నాయా? గ్యాస్ డబ్బులు మన కొంతమందికి పడ్డాయి అంటారు, కొంతమంది పడలేదు అంటారు. కొంతమందికి పడ్డాయి అంటున్నారు, కొంతమందికి పడలేదు అంటున్నారు. ఓకే, మరి ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి వ్యత్యాసం ఏంటంటారు? ఇది వాళ్ళకే తెలుసు. అది అంటే జగన్ ఉన్నప్పుడు అప్పుల పాలు చేసి పోయాడు అంటున్నారు. ఏం చేసేది కూడా అప్పులేగా, ఈయన ఇంటికి తీసుకొచ్చా మెట్టడుగా సంపద సృష్టిస్తున్నాడు అంటలే. ఎవరు చేసినా అప్పులు చేయటమే. పథకాలు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, నేను అధికారంలోకి వచ్చి 9 నెలలే కదా అవుతుంది అనేసి మాట్లాడుతున్నాడు. ఇది మిగిలించుకోవచ్చు, ఈ సంవత్సరం డబ్బులు మిగిలించుకోవచ్చు. అమరావతిని రాజధాని డెవలప్ చేస్తున్నాడంటగా. పోయిన 5 సంవత్సరాల్లో చేసిపోయిండు. ఈయనొచ్చి కోళ్ళు తెంగడు, ఈయనొచ్చి మళ్ళీ లేపుతుండు. చేసేగా ఆయన అప్పట్లో చేశాడు అసలు రాజధానిని డెవలప్. అప్పుడు అన్నారు రాజేశ్వరు పునాది వేసారు, మోడీ వేసిండు, అది చేసినాడు. మేము చూడలే, మాకేం పని అడిగిపోవటం. మరి జగన్ అప్పుల పాలు చేసిపోయాడు అంటున్నారు, నిజంగానే చేశారా? నాకు మరి వాళ్ళకి తెలుసు, నాయకులకి మాకేం తెలిసింది, అనే వాళ్ళకి తెలుసు. అప్పుల పాలు అయితే పథకాలు ఎలా ఇవ్వగలిగాడు ఆయన? మరి పథకాలు అప్పుడు ఇచ్చిండు, మంచి చేసిండు. నువ్వు చెడ్డోడు, నువ్వు మంచి చేసినాక నువ్వు చెడ్డోడు అన్నారు, పక్కకు దోసినారు. మంచి చేసినాక చెడ్డోడు అని పక్కకు దోసినారు. ₹1 ఇస్తానన్న వదిలిపెట్టకుండా ఇచ్చిండు జగన్. చంద్రబాబు ₹1 ఊడికేలా పింఛన్ ఒకటే ఇస్తాడు. మరి రైతులకు రైతు భరోసా కూడా అన్నాడు కదా, 20,000 అన్నాడు. 20,000 పడ్డప్పుడు చెబుతులే, వేసినప్పుడు వేసిన అనుకోండి, ముందు మడుగు ప్రకటిస్తాడు. అయ్యే అసలు వేస్తాడన్న నమ్మకం ఉందా మీకు? ఏమో మాకు తెలియదు, అంటే నమ్మకం లేదు, మాకు తెలియదు. ఓకే.